నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లను కాల్చివేయనూవచ్చు. అలాగే మనిషికి 1,00,000 మంచి ఆలోచనలు ఉండవచ్చు, కానీ ఒక్క చెడ్డ ఆలోచన 1,00,000 మంది ఆలోచనలు కట్టడి చేయవచ్చు. అందుకే అందరం మంచిని పెంచే మంచి పనులకు ఉద్యుక్తులమవుదాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మార్చి 26, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం రాత్రి 7:23, చంద్రాస్తమయం ఉదయం 7:18. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:54 వరకు. తదుపరి విదియ. నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి చిత్త. కరణము కౌలవ మధ్యాహ్నం 2:54 వరకు. తదుపరి తైతుల. తెల్లవారుజామున 4:03 వరకు. తదుపరి గరిజ. యోగము ద్రవము రాత్రి 10:12 వరకు. తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. యమగండం ఉదయం 9:20 నుండి 10:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:32 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి 11:57 వరకు. వర్జ్యం రాత్రి 10:27 నుండి 2:24 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అమృత గడియలు ఉదయం 6:49 నుండి 8:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:46 వరకు. మార్చి 26 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి మధ్యాహ్నం 2:54 వరకు ఉంటుంది. తదుపరి విదియ. కృష్ణపక్ష పాడ్యమి తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ శుభకార్యాలకు అనుకూలమైనది. ఈరోజు ఉన్న ముహూర్తాలు హస్తా నక్షత్రమున నామకరణం వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉదయం 6:18 వరకు ఉంటుంది. రాత్రి 10:12 నుంచి మొదలయ్యే వ్యగాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా చిత్తా నక్షత్రం కృష్ణపక్ష విదియ తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అది మంచి పనైనా చెడ్డ పనైనా. ఈ యోగ సమయం మంగళవారం మధ్యాహ్నం 2:56 మొదలై బుధవారం ఉదయం 6:18 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2:57 వరకు కన్య రాశిలోనూ తదుపరి తులారాశిలోనూ ఉంటారు. వీక్షకులకు చిన్న విజ్ఞప్తి. మన ఛానల్లో ఉగాది పూర్తి సమాచారం వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రావణుడు సీతకు 12 మాసములు గడువు ఇచ్చెను. ఈరోజు ప్రశ్న: రామునకు విజయము, రాక్షసులకు వినాశనము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? త్రిజట, శూర్పణఖ, తాటకి, కైకసి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీరు ఇష్టమైన వారిగా భావిస్తున్న వారి ద్వారా లాభం చేకూరవచ్చు. వృషభ రాశి: అతిథి మర్యాదలు అధికంగా చేయవలసిన పరిస్థితి. మిథున రాశి: విధి విచిత్రమో చేసిన పొరపాటో గాని నా అనుకున్న వారే మీకు ఎదురు తిరగవచ్చు. కర్కాటక రాశి: కొన్ని అద్భుతాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. సింహరాశి: దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. కన్య రాశి: చిన్నప్పుడే మీకు దూరమైన వ్యక్తి హఠాత్తుగా తారసపడి ఆశ్చర్యపరుస్తారు. తులారాశి: ఇతరుల సాయం పొందకుండానే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి: ఇతి బాధలు, సమస్యలు ఎదురైనా లెక్క చేయరు. ధనుస్సు రాశి: చీటికి మాటికి నిందలు భరించాల్సిన పరిస్థితి. మకర రాశి: అందరిలోనూ మీ మాట ధర్మం కొనసాగుతుంది. కుంభరాశి: పక్క ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులకు ఆతిథ్యం ఇస్తారు. మీనరాశి: కొంత అయోమయ పరిస్థితి నెలకొని పనులు వాయిదా వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.